ఎంపీ బీజేపీ కీలక నేత డీకేఆర్న హత్య కుట్ర జరుగుతోందా? అసలు అర్ధరాత్రి డీకేఆర్న ఇంట్లోకి చొరబడినటువంటి ఆ ఆగంతకుడు ఎవరు? సెక్యూరిటీ కళ్ళు కప్పి గంటన్నర పాటుగా ఆ ఇంట్లో తిన్నటువంటి ఆ దుండగుడి ఆచూకీ ఇంతవరకు పోలీసులు కనుగొనలేకపోయారు. అయితే ఘటన పైన డీకేఆర్న సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల్లో ఉంటున్నా ఎవరికి ఏ ఉద్దేశం ఉందో, నా పైన ఇట్లాంటి ఉద్దేశంతో ఉన్నారు, ఇంట్లో వారంతా ఒక్కసారిగా ఈ ఘటనతో భయాందోళనకు గురయ్యారు. సెక్యూరిటీ పెంచాలని సీఎంని కోరింది డీకేఆర్న. అయితే డీకేఆర్న ఇంట్లో ఆగంతకుడు రావడం పైన సీఎం కూడా ఆరా తీశారు. డీకేఆర్నతో ఫోన్లో మాట్లాడారు సీఎం రేవంత్ రెడ్డి. ఎంపీ అరుణకు రక్షణ పెంచాలని పోలీసులకు ఆదేశించారు. ఘటనపైన విచారణ వేగవంతం చేయాలని కూడా అధికారులను ఆదేశించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మీరు చూస్తున్న ఆర్టీవీ స్క్రీన్ పైన లెఫ్ట్ సైడ్ బాక్స్లో కనబడుతున్నటువంటి ఆ దృశ్యాలు చూడండి. ఏకంగా డీకే అరుణనే ఈ విజువల్స్ చూపిస్తూ ఉన్నారు. ఒక ఆగంతకుడు అర్ధరాత్రి ఇంట్లోకి చొరబడి అంతా కలి తిరిగాడు, కానీ ఏది దోచుకెళ్ళలేదు. ఈ నేపథ్యంలోనే కొంత అనుమానం వ్యక్తమవుతుంది. నిజంగానే దొంగ ఉంటే కనుక ఏదో ఒకటి దోచుకొని వెళ్ళాలి, ఏదో ఒక విలువైనటువంటి సామాన్ని తీసుకువెళ్ళాలి. కానీ ఏమీ దోచుకోకుండా అలా వెళ్ళిపోయి ఆ ఇల్లంతా కలి తిరిగి మళ్ళీ బయటికి వచ్చేసారంటే ఏదో అనుమానం కలుగుతోందంటూ తను అనుభవం కూడా వ్యక్తం చేస్తోంది. ముఖ్యంగా తను రాజకీయాల్లో ఉన్నాను, యాక్టివ్గా ఉన్నాను, క్రియాశీలక రాజకీయాల్లో చాలా ప్రముఖంగా ఉన్నాను, కాబట్టి ఎవరికి నా పైన ఏ ఉద్దేశం ఉందో అంటూ కూడా తను మాట్లాడుకొస్తున్నారంటే దీనిన తనపైన స్కెచ్ వేసేందుకే ఈ రకంగా వేశారా అనేది అనుమానం కూడా కలుగుతుంది. ఏదేమైనా కూడా డీకేఆర్న ఇంట్లో ఒక ఆగంతకుడు ఈ రకంగా కలే తిరిగి బయటికి రావడం ఒక దొంగ అని కూడా మనం చెప్పలేము, ఎందుకంటే ఏం దోచుకెళ్ళలేదు కాబట్టి. ప్రస్తుతం వ్యక్తి ఎవరైనా దానిపై అనుమానం వ్యక్తమవుతోంది.